స్కూల్కి వెళ్ళినాం. మా ఆయన కొంచెం లేట్గా వెళ్ళినాం అనమాట. అందుకే ఇక సరే వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తా అంటే ఇక వెళ్ళిపోయినాం అనమాట. వాళ్ళని అయితే స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత ఇక్కడ నా పని చూడండి. దోశ పిండి కోసం అయితే బియ్యము నానబెడదాం అనుకున్నా. కాకపోతే మన రేషన్ బియ్యం ఎట్లుంటాయో మీకు కూడా తెలుసు కదా, బియ్యం ఎక్కువ రాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి, బియ్యం తక్కువ రాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా బియ్యం అయితే మొత్తం చెరిగి మంచిగా అందులో ఉన్న రాళ్ళు రప్పలు అన్నీ ఏరేసి నిజంగా అయితే చెరుగుతుంటేనైతే నాకు బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏవో నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి. మా నాయనమ్మనైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే వండుకునే బియ్యం కూడా మంచిగా చెరిగి అవన్నీ వేసి అన్నం వండేది. కానీ ఇప్పట్లానైతే ఇక ఏం చేసుకోవడం అది లేదు. ఇక ఇదైతే వచ్చేసి ప్లాస్టిక్ చాట్ అన్నమాట. ఇది కూడా ఎందుకు అనంటే ఎప్పుడైనా గిట్లనే పప్పులు ఉప్పులు ఏరుకోవడానికి చెరుక్కోవడానికి మంచిగా ఉంటుందని అయితే కొనుక్కున్నా. ఫైనల్గానైతే ఇక మొత్తం జరిగేసి నీట్గానైతే ఏరేసిన. ఇంక ఇక్కడ వచ్చేసి సిల్వర్ గిన్నె కనబడుతుంది కదా, ఇది